చెప్పదలుచుకుంది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు అనేది అంశం. అది గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో 2018 తర్వాత అసెంబ్లీలో నేను ప్రస్తావించిన. ఎందుకంటే ఒక జనాభా ప్రాతిపదికన చేసుకుంటారా, ఒక ఏరియా ప్రాతిపదికన చేసిండ్రా 33 జిల్లాలు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా ఒక నియోజకవర్గం, నల్లగొండ జిల్లా 6 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లా 7 నియోజకవర్గాలు, నాగర్ కర్నూలుకు ఒక జిల్లా, నారాయణపేటకు ఒక జిల్లా, ములుగుకు కనీసం ములుగు జిల్లా కనీసం మున్సిపాలిటీ కూడా కాదు. ములుగు అనే విలేజ్ అది గ్రామ పంచాయతీని జిల్లా చేసిండ్రు. అంటే రాజకీయ కోణంలో రాజకీయ అవసరాల కోసం రాజకీయంగా స్థానికంగా బలమైన నాయకత్వం ఉన్న నల్లగొండ జిల్లా అటువంటి జిల్లాని 3 జిల్లాలు చేసిండ్రు. మహబూబ్నగర్ జిల్లాని 5 జిల్లాలు చేసిండ్రు. ముఖ్యమంత్రి గతంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా రాజకీయ కోణంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే తప్పితే, కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం కట్టిండు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పైప్ లైన్లు ఇంటింటికి నల్లా అని చెప్పి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లను దోషిపెట్టిండు. జిల్లాలు కొడుకు ఒక జిల్లా, అల్లునికో జిల్లా, తమ్మునికో జిల్లా, ఈ విధంగా వాళ్ళ బంధువులకు రాజకీయ నాయకులకు వాళ్ళని సంతోషపెడుతందుకు సంతృప్తి పరుస్తేందుకు జిల్లాలు తయారైన 33 జిల్లాలు కట్టి 33 జిల్లాలు ఏర్పాటు చేసిండు తప్పితే ఎక్కడ కూడా సైంటిఫిక్ స్టడీ చేసి పాపులేషన్ బట్టి ఏరియాని బట్టి చేయలేదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఏదైతే ఆలోచన ఉందో 33 జిల్లాల విషయంలో నేను కూడా పొద్దున ఇంటర్వ్యూ రాధాకృష్ణ గారి ప్రశ్నకి ఎదురు సమాధానం చెప్పిండు. చాలా పర్ఫెక్ట్ గా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేసి ఈ జిల్లాల విభజన ఏ విధంగా జరిగింది, ఏరియా హెచ్చు తగ్గుల్ని వాళ్ళ ప్రామాణికాన్ని తీసుకొని మళ్ళీ ఈ విభజనని ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. మరి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జా, సిట్టింగ్ జడ్జా, మాజీ హైకోర్టు జడ్జి తోటి ఎట్లా చేస్తారో కానీ మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన చేసిండ్రు, మంచి నిర్ణయం తీసుకుండ్రు. ఇది చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల విభజన మీద ఒకసారి తప్పకుండా రివ్యూ చేసి వాటిలో ఏదైనా తప్పు జరిగి ఉంటే సరిదిద్దుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.